చరిత్రలో గొప్ప గొప్ప మార్పులన్నీ ఒకే ఒక అడుగుతోనే మొదలయ్యాయి. ఎవరో ఒకరు ఏదో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు అభివృద్ధి పేరిట జరుగుతున్న ఈ విధ్వంసాన్ని ఆపడానికి అడుగు ముందుకు వేయాలి కదా. ఆ ఎవరో ఒకరు మేమెందుకు కాకూడదు? ఆ ఏదో చోట మనం నిలబడ్డ ఈ పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ ఎందుకు కాకూడదు? ఆ ఎప్పుడో ఒకప్పుడు ఇప్పుడే ఎందుకు కాకూడదు అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో చేసిన ప్రసంగం ప్రతి ఒక్కరిని విశేషంగా ఆకట్టుకుంది. ఈస్ట్ పాలసీ యొక్క ఆవశ్యకతను ఆయన సభలో ప్రత్యేకంగా వివరించారు. తెలంగాణ పిల్లల కోసం, రేపటి తరాల భవిష్యత్తు కోసం, ఈ నేల మనుగడ కోసం తాను హెచ్ఐఎల్టీ పాలసీ పేరిట ఒక చారిత్రాత్మక మార్పు వైపు మొదటి అడుగు వేశామని ఆయన చెప్పుకొచ్చారు. అయినా సరే కొందరు కావాలని ఈ పాలసీలో ఏదో మతలబు ఉందంటూ తమపై విమర్శలు చేస్తున్నారంటూ విమర్శించారు. చాలామంది ఈస్ట్ పాలసీని కేవలం ఒక సాదాసీదాగా మాత్రమే చూస్తున్నారు. భూమి వినియోగం మారుతోంది. పారిశ్రామిక ప్రాంతం కాస్త నివాస ప్రాంతంగా మారుతోంది. అది కేవలం రెవెన్యూ రికార్డుల కోణంలో మాత్రమే చూస్తున్నారు. కానీ ఇది కేవలం చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ కాదు. ఇది మన పిల్లల కోసం, రాబోయే తరాల కోసం మా ప్రభుత్వం చేస్తున్న ఒక ఆరోగ్యకరమైన పునాది అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పాలసీ ద్వారా రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేర్పులు చేయాలన్నదొక్కటే తమ ఉద్దేశం కాదని, పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలికి తరలించి మన పిల్లలకు, రేపటి తరాలకు పీల్చేందుకు స్వచ్ఛమైన గాలిని, తాగేందుకు స్వచ్ఛమైన నీటిని అందించాలన్నదే తమ సంకల్పమన్నారు.